ఈ రోజు అసలు ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటి, ఎల్హెచ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ఎస్ లూటినైజింగ్ హార్మోన్. అసలు ఈ హార్మోన్స్ అనేవి ఓవరీ మీద కొన్ని సెల్స్ మీద యాక్ట్ చేయటం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్ గా ఎఫ్ఎస్హెచ్ అనేది గ్రాన్యులోసా సెల్స్ మీదను, ఎట్ ద సేమ్ టైం ఎల్హెచ్ అనేది థికా సెల్స్ మీదను యాక్ట్ చేయటం జరుగుతుంది. గ్రాన్యులోసా సెల్స్ మీద యాక్ట్ చేయటం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఫాలికల్స్ అనేవి గ్రో అయ్యేదాన్ని ప్రాసెస్ లో హెల్ప్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్హిబిన్ బి అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసే దానిలో కూడాను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది గ్రాన్యులోసా సెల్స్ అనేవి ఎఫ్ఎస్హెచ్ యొక్క యాక్టివిటీ వలన జరిగే కెమికల్ చేంజెస్ అన్నమాట. కమింగ్ టు ఎల్హెచ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అనేది థీకా సెల్స్ మీద యాక్ట్ చేయటం జరుగుతుంది. దాని మీద యాక్ట్ చేయటం వలన ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ ఆండ్రోజన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ ఏదైతే జరుగుతుందో, ఎగ్ విడుదల అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఎల్హెచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎండోమెట్రియం ని కూడా మెయింటైన్ చేసే దానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి లుటినైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే గనక ఎగ్ విడుదల అయిపోయిన తర్వాత మనకి కార్పస్ లూటియం ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ లో కూడాను మనకి హెల్ప్ అవుతుంది. ఇది బేసిక్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ గురించి వెరీ బేసిక్ ఫిజియాలజీ. థ్యాంక్ యూ. స్పర్మ్ కౌంట్ బాగుండి, మొటిలిటీ బాగుండి, మార్ఫాలజీలోనే ఇష్యూస్ ఉంటే అది చాలా మనం ఇగ్నోర్ చేయొచ్చు, మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దీని వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పడానికి ఏం లేదు. సో మార్ఫాలజీ ఇస్ ద లీస్ట్ బాదర్డ్ వన్, నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ స్టిల్ when you have a good morphology, your success rates are better in all the treatments like IVF or natural or IUI. So morphology బాగా ఉంటే ఫర్టిలైజేషన్ ఆ స్పర్మ్స్ తో మంచిగా జరిగే అవకాశం ఉంటది. సో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఎగ్ స్పర్మ్ రెండు కలవటం ఫర్టిలైజేషన్. సో న్యాచురల్ గా బాడీలో జరిగితే దాన్ని ఇన్ వైవో ఫర్టిలైజేషన్ అంటారు. అదే మనం బయట ఎగ్ ని స్పర్మ్ ని కలిపితే దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని చెప్తారు. సో మార్ఫాలజీ బాగుంటే ఫర్టిలైజేషన్ బాగా జరుగుతుంది, అలాగే ఎంబ్రియో కూడా గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో పువర్ మార్ఫాలజీ అంటే హెడ్ సరిగ్గా లేదో లేదా టైల్ సరిగ్గా లేదో ఇలాంటి స్పర్మ్ తో మనం ఫర్టిలైజ్ చేసామే అనుకోండి, ఎంబ్రియో సరిగ్గా ఫామ్ కాదు. సో లో క్వాలిటీ ఎంబ్రియో లీడింగ్ టు లో సక్సెస్ రేట్. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. సో ఇటువంటి ఆప్షన్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ లో కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని హార్మోన్ రిసెప్టివ్, హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మేము ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఈస్ట్రోజన్ ఎక్కువగా తయారవుతుంది. సో ఆ ఈస్ట్రోజన్ హైగా తయారవ్వడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్, సివియరిటీ ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళలో ఎవరికైతే హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ ఉన్నాయో, అది మీ ఆంకాలజిస్ట్ తో కూడా మాట్లాడితే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి తెలుస్తుంది. సో అటువంటి క్యాన్సర్స్ ఉన్న లేడీస్ మాత్రము స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఫర్టిలిటీలోనే. ఎక్కడైతే మేము ఎక్కువ ఈస్ట్రోజన్ రాకుండా తక్కువ ఎగ్స్ పెరిగేటట్టు, సో అట్లా మరీ హై ఇంటెన్సిటీ లేకుండా కొంచెం మైల్డర్ ఫార్మ్స్ లో ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ యువర్ క్యాన్సర్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన ఫర్టిలిటీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మీ గ్యామెట్స్ లేదా మీ ఎగ్స్ తో ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ ఇప్పుడు ఇన్ ఫర్టిలిటీ సెంటర్స్ లో. సో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, డయాగ్నోస్ అయింది, కానీ ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు అంటే ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తో కూడా ఒక కన్సల్టేషన్ తీసుకోండి. సో బేసిక్ గా ఆ స్పర్మ్ కౌంట్ అనేది ఎలా ఉంది, దాని తర్వాత దాని తాలూకా మొటైల్ స్పర్మ్స్ అంటే కదిలే స్పర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అందులో ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మార్ఫాలజీ ఎలా ఉంది అంటే స్పర్మ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో హెడ్, టైల్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ టోటల్గా మార్ఫాలజీ అనే దాని వైజ్ కూడా మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇలా మనం ఈ సెమెన్ అనాలిసిస్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అని చూసుకొని దాని వైజ్ మనం ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ, లేదా కొంతమందికి ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఈ అనాలిసిస్లను బేస్ చేసుకొని అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. బాబు చాలా స్కాన్స్ చేసేస్తున్నారు ప్రెగ్నెన్సీలో అంటారనమాట. ఈ స్కాన్స్ అనేవి ఏమైనా ప్రాబ్లమ్ కాజ్ చేస్తాయా? ప్రెగ్నెన్సీలో స్కాన్స్ చేసుకోవడం ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ చేసే టెక్నాలజీ అనమాట. ఈ సౌండ్ వేవ్స్ అనేది మనకు కానీ ప్రెగ్నెన్సీలో బేబీకి కానీ ఎటువంటి హాము చెయ్యవు. ఈ ప్రెగ్నెన్సీలో స్కాన్స్ అనేది అత్యవసరమైన
ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్. ఎందుకు అంటే ఈ స్కాన్స్లో వివిధ రకాల స్కాన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే బేబీ ఎక్కడ అతుక్కుంది, ఏ ప్లేస్లో అతుక్కుంది, బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఎన్ని బేబీస్ ఫార్మ్ అయ్యాయి అని తెలుసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని డేటింగ్ స్కాన్ అని, వయబిలిటీ స్కాన్ అని అంటారనమాట. ఈ స్కాన్ చేయించుకున్న తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. IVF ప్రెగ్నెన్సీస్కి అయితే సుమారుగా మేము 2 to 3 వీక్స్కి ఒకసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం ఖచ్చితంగా చేస్తాము. మామూలు ప్రెగ్నెన్సీస్లో కూడా ఏంటి అంటే డైరెక్ట్లీ ఇంకా 3 months NT స్కాన్ అని అంటారు, దానికి రమ్మని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ రెగ్యులర్గా మల్టిపుల్ యూసేజ్ ఆఫ్ స్కాన్స్తో కానీ అబ్డామినల్ స్కాన్స్ అయినా వెజైనల్ స్కాన్స్ అయినా చేయించుకునేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి స్కాన్లో సౌండ్ వేవ్స్ మూలంగా ఎటువంటి డ్యామేజ్ జరగదు. అల్ట్రాసౌండ్ అనేది హ్యాపీగా హెల్తీగా చేయించుకునే డయాగ్నోస్టిక్ టెక్నిక్.